ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఆయన శరీరం ఆయన రక్తం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం 26వ వచనం ఒకసారి చూస్తే చూడండి, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు దీన్ని తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పాను. హల్లెలూయా. అదే విధంగా మరియు ఆయన ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. ఇదేమంట, ఇది ఆయన శరీరము, ఇది ఆయన రక్తము. మనం జ్ఞాపకం చేసుకుంటే రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటది. ఏమనంటే 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిరి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడిరి. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన శరీరము ఆయన రక్తము మనం తింటూ త్రాగుతూ ఉన్నామనంటే, ఈరోజు మనం నీతిమంతులుగా ఎలా మార్చబడ్డాము? ఆయన రక్తము ద్వారా, ఆయన కృప ద్వారానే మనం ఏమై ఉన్నామంట, నీతిమంతులుగా రక్షింపబడి ఉన్నాం. చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమైనాడు, చనిపోయాడు. ఆయన రక్తము చిందించటం ద్వారా నీవు నీతిమంతుడిగా మారావు. ఆయన రక్తం ద్వారా నువ్వు ఉగ్రత నుంచి నువ్వేమయ్యావు, తప్పించబడ్డావు. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా నువ్వు ఉగ్రత నుంచి తప్పించబడ్డావు. ఆయన రక్తము ద్వారా ఈ లోకమనే పాపం నుంచి తప్పించబడ్డావు, ఈ లోకమనే చీకటి నుంచి తప్పించబడ్డావు. అదే విధంగా అంటాడు, ఆయన రక్తము నీకు పాపము క్షమాపణ ఇచ్చిందంట. హల్లెలూయా. ఆయన రక్తం ఏం చేసింది? నీకు క్షమాపణ ఇచ్చింది. అదే విధంగా ఆయన రక్తం నీకేమిస్తుంది తెలుసా? ధైర్యం ఇస్తుంది. ఈ లోకంలో దేవుని కార్యములు జరిపించుట కొరకు నీకు ధైర్యం ఇస్తుంది. అదే విధంగా ఆయన రక్తము మనల్ని సమీపస్తులుగా చేసింది. హల్లెలూయా. మనం ఒకానొక దినమన దూరస్థులము, దేవునికి విరోధముగా ఉన్నవారము, దేవుడికి దూరంగా ఉన్నాము. ఈరోజు ఆయన రక్తము ద్వారా ఈరోజు మనల్ని దూరస్థులను ఆయన ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. హల్లెలూయా. ఈరోజు అంత గొప్పది. ఈరోజు చూడండి, నీ రక్తము చూడు, ఒకవేళ మన శరీరంలో 6.5 లీటర్ రక్తం ఉంటుందండి. ఎంత ఉంటుంది? 6.5 లీటర్. కానీ ఆ రక్తము ఒకవేళ పేషెంట్కి మనం ఇవ్వగలమేమో కానీ వాళ్ళ ఆత్మ రక్షించే రక్తం మాత్రము పరలోకంలో ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ రక్తం ద్వారా కడిగితే గాని వాళ్ళ పాపము వాళ్ళలో ఉన్న శాపము వెళ్ళదు. అదే విధంగా చెప్తూ ఉన్నాడు, మీరు దూరస్తులుగా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు సమీపిస్తులైనారు. ఈ రక్తం ఏం చేస్తుందంట? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. హల్లెలూయా. చూడండి, 5 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన రక్తం ద్వారా ఈరోజు మనం నీతిమంతులమైనాము. ఆయన రక్తం ద్వారా మనం ఉగ్రత నుంచి తప్పించబడ్డాము. అదే విధంగా ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ వచ్చింది. ఆయన రక్తం ద్వారా ఈరోజు మనం ధైర్యవంతులుగా చేశాడు దేవుడు. ఆయన రక్తం ద్వారా దురస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఈరోజు నీ హృదయమునకు, నీ మనస్సాక్షికి శుద్ధినిచ్చాడు దేవుడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుని గనక మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తంలో ఎందరైతే కడగబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అవుతారు, కుమార్తెలు అనబడతారు, నీతిమంతులుగా ఉంటారు, ఉగ్రత నుంచి తప్పించబడతారు, పాపం నుంచి తప్పించబడతారు. ఈ లోక అంధకార చీకటి శక్తుల నుంచి దేవుడు తప్పించి ఆయన సన్నిధానంలోకి నిన్ను నడిపించుకుంటాడు. హల్లెలూయా. ఈ లోకములో ఏ రక్తము నిన్ను రక్షించదు, ఏ రక్తము నీకు నీ పాపమునకు క్షమాపణ దొరకదు. నీతిమంతుడైన ఏబేలు రక్తము తీసుకోవచ్చు. అదే విధముగా స్టెఫన్ రక్తం, ఇంతమంది రక్తాలు ఉన్నాయి. వాళ్ళందరూ క్షమాగుణాన్ని కోరుకోలేదు, వాళ్ళు ప్రతీకారం తీర్చుకోమన్నాడంట. అయితే నజరేయుడైన యేసు రక్తం మాత్రము ఇతరుల్ని క్షమించమంటూ ఉంది. హల్లెలూయా. ఇతరుల పాపముల్ని కడగతుంది ఆ రక్తం. నిన్ను ప్రతి ఒక్క పాపము నుంచి పరిశుద్ధపరచగలిగిన రక్తం ఏదైనా ఉందంటే నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని తీసుకున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా మనము ఆయన పాదముల దగ్గర మన హృదయమును కుమ్మరించి ఆయన మనం వేడుకుందాము. మనమందరం కళ్ళు మూసి